హాయ్ మాస్టర్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయ యోగాలో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 28 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 29వ భాగం. మనకి మహాదేవి లక్ష్మి మణిపూరక చక్రం గురించి, సోలార్ ప్లెక్సెస్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దీన్నే మనం నాభి చక్ర అని కూడా అంటాము. అలాగే దీన్ని రెండవ బ్రెయిన్ అని కూడా అంటాము. అందుకే లక్ష్మీదేవి ఏం చెప్తున్నారంటే, అన్ని స్థితులలోకెల్లా ఈ మణిపూరక స్థితి అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఏదైనా కోరిక ముందుగా మూలాధారలో మొదలవుతుంది. స్వాధిష్టానలో ఆ కోరికను తీర్చుకుంటారు. దాని యొక్క ఫలితం మణిపూరకలో మనకి లభిస్తుంది. అంటే కర్మ చెయ్యాలి అనే ఆలోచన మూలాధారలో మొదలవుతుంది. స్వాధిష్టానలో మనం ఆ కర్మను చేస్తాము. ఆ కర్మ యొక్క ఫలితం అనేది మనకి మణిపూరకలో లభిస్తుంది. దీని ఫలితం ద్వారా వచ్చే దుఃఖం కానీ ఆనందం కానీ మనకి అనాహతకు చేరుకుంటుంది. ఈ అనాహతలో ఉద్భవించిన భావాలు విశుద్ధ ద్వారా, అంటే మాట ద్వారా బయటికి రావడం జరుగుతుంది. మన మాట ద్వారా ఏదైతే బయటికి వస్తుందో మన భావనలు, అదే భవిష్యత్తులో మనకి రాబోయేటువంటి ఆగామి కర్మలు. అందుకే పత్రిసారు మీ నోటి మాటే మీ నుదిటి మీద రాత అని చెప్తారు. మనం మణిపూరక స్థితిలో ఏదైతే ఫలితాన్ని పొందామో దాని భావాలు అహంకారపు భావాల, ఆనందపు భావాల, ఆ ఫీలింగ్స్ని బట్టే మన నోటి నుంచి మాట అనేది బయటికి రావడం జరుగుతుంది. అవే అహంకారపు మాటలు లేదా పరమానందం, సృజనాత్మకతకు సంబంధించినటువంటి మాటలు. ఈ మాట ప్రభావం మన దివ్య నేత్రం మీద పడుతుంది. అంటే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నామా, కళ్ళు తెరిపించేటట్లు మాట్లాడుతున్నామా అని అర్థం. అదే మహాదేవి లక్ష్మి మనకు చెప్తున్నారు మణిపూరక స్థితికి దివ్య నేత్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. అలాగే మన దేహంలో ఉన్నటువంటి కింది 7 అధోలోకాలు, పైన 7 ఉన్నత లోకాలు, అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకాలు, రసాతల, ఇవన్నీ అధోలోకాలు. అలాగే భూభువర్ స్వహ్ మహర్జన తప సత్యలోకాలు. ఈ 14 లోకాలలో 14 స్థితులలో ఈ నాభిస్థానం, ఈ మణిపూరక స్థితి అనేది అత్యంత ప్రధానమైనది. అందుకే తల్లికి బిడ్డకి బొడ్డుతాడు అనేది ఇక్కడి నుంచే ఏర్పడుతుంది. అలాగే మన సూక్ష్మదేహానికి స్థూల దేహానికి ఉన్నటువంటి వెండి తాడు, దీన్నే మనం సిల్వర్ కార్డ్ అంటాము. ఇది కూడా ఈ బొడ్డు నుంచే కనెక్ట్ అయిపోయి ఉంటుంది. మన నాభి చుట్టూ ఉన్నటువంటి 100 ద్వారాలు ఎప్పుడైతే మనము సత్య మార్గంలో ఉంటూ వాటిని ఓపెన్ చేసుకుంటామో అప్పుడు మనము సమస్త సృష్టితో కనెక్ట్ అయిపోతాము. దానికి మొట్టమొదటగా మనము పాటించవలసినటువంటి నియమం శుద్ధ సాత్విక ఆహారం, కేవలం మొక్కల ఆధారిత ఆహారం భుజించటం. అలాగే మన నోటి నుంచి వచ్చేటువంటి మాట స్వచ్ఛంగా సత్యంగా ఉండాలి అంటే మనం మన మణిపూరక స్థితిని ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి మాస్టర్స్. అహంకారంతో కాకుండా ఎల్లప్పుడూ పరమానందంతో ఉండాలి అని మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు. అందుకే మనకి పత్రిసారు ఏం చెప్తారు, నోటిలోకి పోయేది, నోటి నుంచి వచ్చేది ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాలి. అంటే మనం తినే ఆహారం, మనం మాట్లాడే మాట. మణిపూరక స్థితి స్వర్గలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్వర్గలోకం సూర్యమండలానికి ఆనుకొని ఉంటుంది.
అంటే ఇక్కడ సూర్య భగవానుడు మిగతా దేవీ దేవతలంతా కూడా ఇక్కడ కొలువై ఉంటారు. మరి అటువంటి అద్భుతమైన దైవలోకంలో మనం మాంసం వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి మాస్టర్స్. ఈ ఒక్క మణిపూరక స్థితిని మనము అతి శుద్ధిగా ఉంచుకోగలిగితే మనం దివ్యజ్ఞాన ప్రకాశం పొంది తీరుతాం. ఇదే మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు. అందుకే పత్రి సారు, మీరు ముందు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు శాకాహారులుగా మారండి, శుద్ధ సాత్విక ఆహారాన్నే భుజించండి అని. ఈ స్థితిని సరిగా ఉంచుకోలేదు కాబట్టే ఒక రావణాసురుడైనా, ఒక హిట్లర్ అయినా, ఒక దేవదత్తుడైనా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారో మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం 29వ భాగం దుఃఖం నుంచి మౌలికానందం వైపుకు తెలుసుకుందాం. ఆనంద. బుద్ధుడు కేవలం దుఃఖం గురించి, మరి దుఃఖాన్ని అంతం చేయడం గురించి మాత్రమే చెప్పాడని అంటారు. దుఃఖం అనేది బౌద్ధ మతంలో దుఃఖం అన్న పదాన్ని సూచిస్తుంది. మీరు బోధిస్తున్న మౌలికానందానికి దుఃఖం యొక్క బోధనకు సంబంధం ఏమిటి? లక్ష్మీదేవి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పరమానందంతోనే సృష్టించబడింది. ఆనందం మూలం అనేది నిశ్శబ్దంగా మరి శాశ్వతమైన సంతోషంతో నిండిన నవ్వు. ఇదే అధిరోహణ చెందిన జీవులు మరి దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన గురువుల యొక్క అసలైన బోధనలు. ఒక చెట్టును వేళ్లతో సహా బయటికి తీసే క్షణం గురించి దానికి ఎరుక ఉంటుంది, కానీ దాని మరణం తర్వాత ఉండే మౌలికానందాన్ని కూడా అది తెలుసుకోగలదు. అది భూమి నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా దుఃఖభరితం అవ్వదు. విడిపోతున్న చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తుంది. వృక్షాల మాదిరిగా కాకుండా మనుష్యులు మరణం యొక్క సౌందర్యాన్ని చూడలేరు. అందువల్లే ఈ ప్రపంచాన్ని వదిలి అవతలి వైపుకు వెళ్ళటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు తమని వదిలి వెళ్ళిన వారి జీవితాలను వేడుకలా జరుపుకోవడం గురించి మాట్లాడినప్పటికీ మానవులు కొంతకాలం వరకు వారి కన్నీటిని విడవకుండా బాధతో దుఃఖంలోనే ఉంటారు. మరణించిన వారు అవతలి వైపు ఉన్న ఆనందాన్ని పంచుకోలేకపోవటం వల్ల ఇక్కడ ఉన్నవారు తిరిగి ఆనందంలోకి చేరుకోలేకపోతున్నారు. ఇతరుల పట్ల పరమానందం కేవలం తనలోని పరమానందపు స్థితి నుంచి మాత్రమే తెలుసుకోగలరు. ఆనంద. ప్రతిదీ పరమానందం నుంచే సృష్టించబడి పరమానందంతోనే మనతో మాట్లాడితే దుఃఖం యొక్క సత్యాన్ని బుద్ధుడు ఎందుకు అంత బలంగా చెప్పాడు? లక్ష్మీదేవి. మన మనస్సు నిరంతరం దుఃఖం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నందువల్ల బుద్ధుడు దుఃఖం యొక్క సత్యాన్ని ఇంత బలంగా చెప్పాడు. వర్తమాన క్షణం నుంచి తప్పించుకోవడానికి పడుతున్న నిరంతర శ్రమ కారణంగా కోరికలు మరి అయిష్టతులు అన్న ద్వంద్వత్వంలో చిక్కుకుపోతున్నారు. ఇది మరింత దుఃఖాన్ని సృష్టించి మన పరమానందపు స్వభావాన్ని మన నుంచే దాస్తుంది. దుఃఖానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి, కానీ దాని నుంచి తప్పించుకోకూడదని బుద్ధుడు తన శిష్యులను ప్రోత్సహించాడు. అటువంటి ఎరుక అతి సూక్ష్మమైన అహాన్ని కూడా అంతం చేసి దుఃఖాన్ని నిర్మూలిస్తుంది. మనం మాట్లాడుతున్న మౌలికానందం ఈ దుఃఖాన్ని మించి సమస్త దుఃఖాలను అంతం చేస్తుందని తెలుసుకోండి. అదే సమయంలో దుఃఖానికి ఆది మరి అంతం ఉందని బుద్ధుడు బోధించాడు. ఆనంద మూలానికి మాత్రం ఆది అంతం ఉండదు. ఈ పరమానందం అన్నిటి నుంచి విముక్తత కలిగి ఉంది. అంటే మనస్సుకి మరి పదార్థానికి సంబంధించి ఉన్న అన్ని షరతులు మరి కారణాల నుంచి విముక్తత కలిగి ఉంది ఆనంద. అయితే మనల్ని మనం శూన్యం చేసుకుంటే మౌలికానందాన్ని చేరుకునే మార్గం లభిస్తుందా? లక్ష్మీదేవి. అవును. ఆనంద మూలానికి జాగరూకత చెందటం అనేది శూన్యత యొక్క మార్గాన్ని కనుగొనటమే. ఇది రెండు విధాలుగా ఉంటుంది. మనం అన్నిటి నుంచి మనల్ని శూన్యపరచుకుంటే ఈ విశ్వానికి కనబడని హృదయంగా మారతాం. ఇందువల్లే శూన్యత సంపూర్ణత అని చెప్తారు. అదే మన సహజ స్థితి. మీతో ఈ ఉన్నత బోధనను పంచుకోవాలనుకుంటున్నాను. శూన్యత యొక్క సత్యం నుంచే దుఃఖం యొక్క సత్యాన్ని తెలుసుకోగలరు.
అంటే మన దుఃఖానికి కృతజ్ఞత తెలపడమే కాకుండా మనస్సు యొక్క షరతుల నుంచి కానీ మనస్సుని మించి ఉన్న శూన్యత నుంచి కానీ దుఃఖాన్ని మనం చూడగలుగుతాం. మనస్సు యొక్క షరతుల నుంచి చూసినప్పుడు దుఃఖం కొనసాగుతుంటుంది. కానీ ఆ మనస్సును మించి ఉన్న శూన్యత నుంచి చూసినప్పుడు ఆ దుఃఖమాంతమవుతుంది. పరమానందపు శూన్యతను కనుగొని మనస్సుని కరిగించగలగటమే శ్వాస మీద ధ్యానం. మరి ప్రతిదానికి కృతజ్ఞత తెలపటం యొక్క ఉద్దేశం. ఆనంద బుద్ధుని 4 గొప్ప సత్యాలలో 2వ దానిలో దుఃఖం యొక్క కారణం లేదా దుఃఖం, తృష్ణ మరి కోరిక గురించి చెప్పాడు. దుఃఖానికి కారణం కోరిక లేదా తృష్ణ అయినందువల్ల కోరికను త్యజించాలని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ కోరికను వదిలిపెట్టాలన్నది కూడా కోరికే కదంటారా? లక్ష్మీదేవి, చెట్లు నక్షత్రాల నుంచి బోధిసత్వులు మరి దేవదూతల వరకు ప్రతిదీ అభివృద్ధి చెందుతోంది. ఆఖరికి మా దివ్యత్వ జీవులు కూడా ప్రపంచాలలో ఉన్న ప్రపంచాలను స్వస్థత పరచాలని కోరిక ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. కోరిక అనేది మనం అభివృద్ధి చెందడానికి ఉన్న ఒక ప్రాథమిక ప్రేరణ. అయితే కోరిక కాదు, కానీ కోరిక పట్ల ఉన్న మన ఆలోచనల అనుసంధానం తీవ్రత మరి తృష్ణను సృష్టించి దుఃఖానికి కారణం అవుతాయి. ఆనంద, కోరిక పట్ల ఉన్న ఆలోచనల అనుసంధానం అంటే ఏమిటి? కోరిక కూడా ఆలోచన కాదా? లక్ష్మీదేవి, కోరిక ఒక ఆలోచన మరి అనుభూతి కూడా. దానితో మరిన్ని ఆలోచనలు కలిసినప్పుడు అది తీవ్రమైనదిగా మారుతుంది. ఒక జీవితంలో అటువంటి లక్షల ఆలోచనల నుంచి కోరికను విడుదల చేయాలంటే శూన్యత కావాలి. అది ధ్యానంలో మాత్రమే తెలుసుకోగలరు. ఆనంద, అయితే కోరిక ఉండటంలో ఎటువంటి తప్పు లేదా? లక్ష్మీదేవి, లేదు. కోరికకు అనుసంధానం అయి ఉన్న కోరికకు సంబంధించిన గత అనుభూతులు నుంచి దుఃఖం మొదలై తీవ్రమైన కోరికగా మారుతుంది. ఇక్కడే మనస్సు ఆత్మపై దుష్ప్రభావం చూపుతుంది. అటువంటి కోరికలు కలిగి ఉన్న మీ మనస్సు నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకోవాలంటే మొదటిగా మీరు ఆ కోరికల్లో ఉన్న పరమానందాన్ని అనుభూతి చెందాలి. ఆ తర్వాత క్షణంలో మిమ్మల్ని మీరు శూన్యతకు లోబర్చుకుంటారు. ఆ కోరికతో ఉన్న ఆలోచనల అనుసంధానం నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకున్నప్పుడు ఆ కోరికను మీ జీవితంలో మీరు కోరుకున్నట్లే ప్రత్యక్షీకరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ విధంగా చేసినట్లయితే అది అత్యంత సామర్థ్యతతో ప్రత్యక్షీకరణ జరుగుతుంది. ఆనంద, ఇది ఆకర్షణ సిద్ధాంతాన్ని పోలి ఉంది. లక్ష్మీదేవి, చాలా సత్యాలు అల్లుకుపోయి ఉంటాయి, కానీ వాటి మధ్య ఉన్న సంబంధాలను ఒక్కొక్కసారి స్పష్టంగా చూడలేం. ఆకర్షణ సిద్ధాంతం యొక్క గాఢమైన సత్యం మీ కోరికలను ప్రత్యక్షీకరించుకోవడం కాదు. ఈ సిద్ధాంతం ద్వారా వారు కోరుకున్న విధంగా ప్రత్యక్షీకరం అయినప్పటికీ మీరు కోరుకున్నవన్నీ అప్పటికే శూన్యతలో ఉనికిలో ఉన్న దానిని గుర్తించడం. ఈ పవిత్రమైన పరమానందంతో మీ జీవితాన్ని తీసుకున్నప్పుడు మీ మనస్సు నిరంతరం కోరికలతో నిండి ఉండదు. ఆనంద మూలం ఎంత నెరవేర్పుని అందిస్తుందంటే కోరికల గురించిన మీ ఆలోచనలు బాగా తక్కువ అయ్యి ప్రపంచాల గురించిన మీ కోరికలు సంపూర్ణంగా మారుతాయి. మీ కోరికల నెరవేరాయ లేదా అన్న దాని ప్రభావం లేకుండా మీ మనస్సు శూన్యత యొక్క పరమానందంతో నిండిపోతుంది. ఇదే అంతిమ సంపూర్ణత. ఆనంద, ఆకర్షణ సిద్ధాంతం అనేది మన కోరికలను ప్రత్యక్షీకరించుకోవడం, మరి బౌద్ధ మతం అనేది మన కోరికలను త్యజించడం అని అనుకునేవాడిని. ఈ రెండింట్లో ఏది నిజం కాదని అనిపిస్తోంది. లక్ష్మీదేవి, అవును, సరిగ్గా చెప్పారు. నేను ఇది మళ్ళీ చెప్తున్నా. మీ కోరిక యొక్క ఆనందాన్ని మీరు అనుభూతి చెంది శూన్యతకు లోబడటం అనేది కోరిక ప్రత్యక్షీకరించబడడానికి ఉన్న అవకాశాలను పెంచుతుంది. ఆకర్షణ సిద్ధాంతం యొక్క ఉద్దేశం అనేది మీకు ఉన్న కోరికలను ప్రత్యక్షీకరించుకోకూడదని కాదు,
కానీ మీరు కోరుకున్న ప్రతిదీ ఉన్న శూన్యత యొక్క పరమానందాన్ని అనుభూతి చెందడం. కోరిక నుంచి నిజమైన స్వేచ్ఛ అంటే కోరిక పట్ల వ్యతిరేకత ఉండటమని కాదు, కానీ ఆ కోరిక ప్రత్యక్షీకరించబడుతుందా లేదా అన్న అంచనాలు లేకుండా కోరిక పట్ల ఉన్న పరమానందాన్ని అనుభూతి చెందాలి. శూన్యతకు ఎంత ఎక్కువగా లోబడితే అంత ఎక్కువగా కోరికలు పరివర్తన చెంది సంపూర్ణతగా మారి అందరికీ మంచి చేస్తాయి. మరోవైపు దుఃఖం నుంచి కోరికను కోరుకుంటే ఆ కోరిక తీవ్రంగా మారి అహం యొక్క విభజనను సృష్టిస్తుంది. ఆనంద, ఎవరైతే బౌద్ధ మతం కేవలం కోరికల నుంచి బయటపడేయటమే అనుకుంటారో వారికి ఇది గొప్ప అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది కోరిక గురించి కాదని, ఆ కోరిక పట్ల నిరంతర ఆలోచనల వల్ల దుఃఖం ఏర్పడుతుంది. చాలా మంది ఆ కోరికను పట్టుకొని ఉండటం వల్ల తమ జీవితంలో ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటారు. లక్ష్మీదేవి, ఈ ఆలోచనలన్నీ కేవలం లోటు నుంచి వెలువడతాయి, కానీ పరమానందం నుంచి కాదు. మీరు పరమానందంతో ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఆలోచనలు రావు. ఆ కోరిక పట్ల ఉన్న ఆనందాన్ని అనుభూతి చెంది శూన్యతకు లోబడినప్పుడు మీ హృదయంలో కోరికలను మించి పరమానందపు నూతన పరిమాణం ఏర్పడుతుంది. ఈ శూన్య ప్రదేశం నుంచి మీరు కోరికలను కోరుకోవడం అడ్డుకోరు, కానీ ఆ కోరిక ఫలితాన్ని గురించి ఎక్కువ అనుసంధానాన్ని ఏర్పరచుకోరు. ఇది ఆకర్షణ సిద్ధాంతం యొక్క అంతిమ రహస్యం. ఇది మిమ్మల్ని కోరికల నుంచి విముక్తులను చేసి మరింత పరమానందాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఆనంద, శూన్యత నుంచి చూడటం మొదలు పెడితే దుఃఖం అంతం అవుతుందని ఇంతకు ముందు మీరు చెప్పారు. మరి ఇప్పుడు శూన్యత మనల్ని కోరికల నుంచి విముక్తులను చేస్తుందని చెప్పారు. అంటే మనం కోరుకోవడాన్ని ఆపలేం, కానీ మన పరమానందం మాత్రం కోరికల నెరవేర్పు అన్న షరతుపై ఆధారపడదు. లక్ష్మీదేవి, అవును, నూతన చికిత్సలు అయిన మానసిక చికిత్స, సైకోథెరపీ, వశీకరణ చికిత్స, హైపోథెరపీ, భావోద్వేగ విడుదల మొదలైన వాటికి శూన్యత పునాది. భద్రతతో కూడిన వాతావరణాన్ని ఏర్పరిచి ఎటువంటి భయాలు, అభద్రతా భావాలు, త్వరిత ఆలోచనలు లేని శూన్యత నుంచి రోగి యొక్క బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి చూసుకోవడానికి అవకాశాన్ని కల్పించడమే చికిత్సకుని పని. ఈ శూన్యత నుంచే సమస్త స్వస్థత చేకూరుతుంది.